అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు మనము 2025లో మేషరాశికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పెను మార్పులు అనేది వీరి జీవితంలో చవి చూడబోతున్నారు, అండ్ ఈ మేషరాశి వారు రాబోయే చాలా మార్పుల నుంచి వీరు బయట ఎలా పడాలి అనేది ఈరోజు ఫుల్ వీడియో తెలుసుకుందాము. వీరికి ఆదాయం ఎలా ఉంటుంది, ఖర్చు ఎలా ఉంటుంది, రాజపూజ్యం ఎలా ఉంటుంది, అవమానం ఎలా ఉంటుంది, అండ్ ఈ మేషరాశి వారికి ఎవరికి బాగుంటుంది, ఎవరికి అత్యంత చెడు ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అనేది ఫుల్ వీడియో చూద్దాము. ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను 100% కాంటాక్ట్ అవ్వచ్చు. వితిన్ 3 monthsలోనే రిజల్ట్ చూడడం జరుగుతుంది. బేబీస్కి నేమ్స్ అయినా సరే న్యూమరాలజీలో 100కి 100% సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది, బేబీ నేమ్స్ అనేది. సో ఈ 2025లో మేషరాశికి ఎలా ఉంటుంది అని అంటే, మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, అవమానం 5, అవమానం 7, రాజపూజ్యం 5. సో ఈ మేషరాశి వారికి ఫస్ట్ ఆదాయం 2 మాత్రమే ఉంది. అంటే వీరు చాలా అంటే చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న మనీకి వీరు ఎర్న్ చేస్తున్న మనీని 2 సమపాల్లో ఖర్చు పెట్టినట్లయితే, జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఈ 2025లో వీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం, అతిక్రమించడం అనేది జరుగుతుంది. ఈ 2025లో మేషరాశి వారికి ఏలనాటి శని ప్రభావం అనేది రాబోతుంది. ఏలనాటి శని అనేది ప్రారంభమవుతుంది ఈ మేషరాశి వారికి. 2024 లాస్ట్ వరకు ఎవరికైనా జాబ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వారికి కంటిన్యూ అయిపోతుంది, పర్మనెంట్ అవుతుంది, వారి లైఫ్ చక్కగా వెళ్ళిపోతుంది. సో ఎవరికైతే పర్మనెంట్ కాని వారు ఉంటారో వారికి 2025లో పర్మనెంట్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ ఏంటంటే ఫస్ట్ వీరు మేషరాశి వారికి పర్మనెంట్ అవ్వాలి, మాకు అన్ని రకాలుగా కలిసి రావాలి అనుకుంటున్న వాళ్ళైతే ఫస్ట్ మీ ఐడియాస్ని, మీ థాట్స్ని డోంట్ షేర్ విత్ అదర్స్, ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. అండ్ ఏంటంటే మీకు టైం బాగాలేనప్పుడు మీ మాటలు కూడా అవతల వాళ్ళ మాటలుగా కన్వర్ట్ అయిపోతాయి. అండ్ మీరు మంచి చేసినా అది చెడవడం జరుగుతుంది. ఒకవేళ ఎదుటి వాళ్ళు ఏం చేసినా సరే మీకు చెడవడం అనేది జరుగుతుంది ఈ మేషరాశి వారికి. అండ్ వీరు ఎవరైతే ఈ మేషరాశిలో ఉంటారో ఏదైనా చదువు పరంగా, ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు ఎవరైతే ఉంటారో ఎక్కువ ఎఫెక్ట్ పెట్టిన వాళ్ళకి మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది వితౌట్ చీటింగ్. ఈ 2025లో మేషరాశి వారు వితౌట్ చీటింగ్ అంటే ఏ చిన్న తప్పులు లేకుండా జీవితంలో కరెక్ట్గా ధర్మ మార్గంలో వెళ్ళినట్లయితే వారికి మాత్రం ఎలాంటి భయం అవసరం లేదు, హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ అవ్వడం జరుగుతుంది. వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్న వారికి కూడా ఈ ఇయర్ ఏంటంటే ఖచ్చితంగా 2025లోనే వెళ్ళిపోండి. తర్వాత అనేది అయితే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది ఈ మేషరాశి వారు. తర్వాత వెళ్ళడానికి ట్రై చేసినా వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళినా సరే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు అక్కడ. సో ఇంకోటి ఏంటంటే ఈ మేషరాశి వారికి వివాహం కాని వారికి ఏంటి అని అంటే మ్యాక్సిమం కూడా 40% పీపుల్స్కి అనేది వివాహం అవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 60 పీపుల్స్కి మాత్రం చిన్న చిన్న దోషాలు, చిన్న చిన్న గ్రహాలు అనుగ్రహించకపోవడం వల్ల వీరికి దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం, మ్యారేజ్ ఫిక్స్ అవ్వకపోవడం. అసలు వీరికి అన్నిటికీ ప్రాబ్లం ఏంటంటే వీరికి మెయిన్ థింగ్ ఇన్కమ్, మనీ, ఆదాయం, ఆర్థిక స్థితి, దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది ఈ మేషరాశి వారికి. సో ఇది మనం ఎంత సేవ్ చేసుకుంటే అంత మంచిది. సో వీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సింది ఏంటి అని అంటే, వీరు ఈ 2025లో ఒక్కరికి హెల్ప్ చేయడం అనేది జరగకూడదు. ఎవరికి మనీ మీరు బై హ్యాండ్ ఇవ్వకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సొంతంగా ఏం కొనుక్కున్నా ప్రాబ్లం లేదు, కానీ వేరే వాళ్ళకి మీరు మనీ ఇచ్చినారు, ఏదైనా ఇచ్చారు అని అంటే ఫ్రీగా అది తిరిగి రాదు, మీరు మోసపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఈ మేషరాశి వారికి మీకు మంచి చేసే వారి కంటే కూడా చెడు చేసే వాళ్ళే చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ మేషరాశి వారికి. జాబ్ కానీ ఈ మేషరాశి వారు ఎవరైతే 2-3 years నుంచి 4-5 years నుంచి గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళు, రాలేదని ఎఫెక్ట్ పెట్టిన వాళ్ళు, రాలేదని
ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం తప్పకుండా ఈ 2025లో వితిన్ మే నెలలోపు జాబ్ అనేది రావడం ఖచ్చితంగా జరుగుతుంది. వివాహం అండ్ ఇంకోటి ఏంటంటే సంతాన యోగం, సంతానం ప్రాబ్లమ్స్ ఉన్న వారికి మాత్రం ఈ సంవత్సరం వీరికి మాత్రం చాలా బాగా జరుగుతుంది. సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానంలో చిన్న చిన్న గొడవలు సంతానం వల్ల అంటే మీ పిల్లల వల్ల మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నట్లయితే అవి కూడా మీకు ఈ సంవత్సరం సార్ట్అవుట్ అవుతాయి, అంటే తీరిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వీరికి వ్యవసాయ పరంగా కూడా చాలా అంటే చాలా బాగా కలిసి వస్తుంది. అండ్ ఎవరైతే వ్యాపార పరంగా ఉన్నారో వీరు మాత్రం అతి జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. వీరు ఎంత జాగ్రత్తగా ఉంటే వారి వ్యాపారం 3 పూలు 6 కాయలా ఉంటుంది. లేదు అనంటే ఖచ్చితంగా లాస్ అనేది చోటు జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే పార్ట్నర్షిప్ ఉంటుందో పార్ట్నర్స్ పరంగా బిజినెస్ చేస్తారో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చదువుకుంటున్న పిల్లలు ఉన్నారో వారికి ఏంటంటే జాబ్ ట్రైస్ చేస్తున్నారో వారికి ప్రైవేట్ పరంగా జాబ్ ట్రైస్ చేసే వాళ్ళకి కూడా 90% అనుకూలంగానే ఉంది. ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నా సరే వీరికి ఏంటంటే జాబ్ వస్తుంది, ఫస్ట్ జాబ్ అయితే వస్తుంది, రావడం జరుగుతుంది. కానీ అది నిలబడడం కష్టం. దానికోసం మాత్రమే మీరు ఎఫర్ట్ పెట్టాల్సింది. దానికోసం మాత్రమే మీరు ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ అనేది పాటించాలి, లేదంటే దోషాలు చిన్న చిన్నవి పాటించడం ఏదైనా సరే నిలబెట్టుకోవడానికి మాత్రమే. ప్రతి ఒక్కటి వీరికి కాళ్ళ దాకా వస్తుంది, చేతుల దాకా వస్తుంది, కానీ అది నిలబెట్టుకోవడం అనేది మేషరాశి వారికి మెయిన్ థింగ్, ఇంపార్టెంట్ కూడా. ఈ 2025లో విశ్వావసు నామ సంవత్సరంలో ఈ 2025లో మేషరాశి వారికి ఏది చేసినా సరే వీరు సొంతంగా చేయాలి. వీరి కాళ్ళ మీద వీరు నిలబడాలి అంటే వీరి ఆదాయం అనేది పెరిగినా పెరగకపోయినా దాచిపెట్టడం అనేది, సేవ్ చేసుకోవడం అనేది, సేవింగ్స్ అనేది మాత్రం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఒక క్రమ పద్ధతిలో. అండ్ ఈ మేషరాశిలో పుట్టిన న్యూ బోర్న్ బేబీస్కి కూడా ఈ 2025లో నేమ్స్ అనేది న్యూమరాలజీ పరంగా 100% అనేది ఖచ్చితంగా పెట్టండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మేషరాశి వారికి ఒకవేళ మనీ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, మనీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అయితే కొంచెం మీరేంటంటే సామరస్యంగా అడగండి. గొడవలు, కోర్టులు, కేసులు లాంటి వాటికి మీరు ఫస్ట్ వెళ్ళొద్దు. సో నార్మల్గానే తీసుకోవడానికి ట్రై చేయండి, నార్మల్గానే వచ్చేస్తాయి. వీరు దూరంగా ఉండాల్సింది వేట్ల కంటే కోర్టు కేసులకి, పోలీస్ స్టేషన్స్కి, వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండాలి. ఇలాంటివి సిచ్యువేషన్స్ అనేది మీకు రాకుండా జాగ్రత్తగా ముందుగానే ఒక అడుగు వేసేటప్పుడే ముందుగానే ఆలోచించుకొని వేయండి ఈ 2025లో. ఓవరాల్గా ఏంటి అంటే మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అవ్వడం వల్ల 60% అనుకూలంగా ఉంది, 40% మాత్రం అనుకూలంగా లేని కారణంగా ఆ అనుకూలంగా లేకపోయినా సరే మీరు ఎంత ఎఫర్ట్ పెడితే, ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు 100% కూడా బాగుంటుంది. ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో, కేర్లెస్గా ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ, లైక్ చేసి సబ్స్క్రైబ్. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. థ్యాంక్ యూ.